హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆపరేషన్ సింధూర్ మీద లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా మాకు చెప్పలేదని, మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు. పాక్ భారీగా దాడి చేయబోతుందని ఆయన హెచ్చరించారని చెప్పారు. పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్కు అప్పుడే చెప్పానని, పాక్ ఎవరు సాయం చేసినా చూస్తూ ఊరుకోమని తనతో చెప్పినట్టు మోడీ చెప్పారు. అలాగే బుల్లెట్తోనే సమాధానం చెప్తామని కూడా చెప్పినట్టు లోక్సభలో ప్రధాని సమాధానంగా చెప్పారు. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలను బతిలాడితేనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేశామని ఆయన చెప్పారు. దీని మీద లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మోడీ మీద, కేంద్ర సర్కార్ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. సాయుధ దళాలను ఉపయోగించాలంటే బలమైన రాజకీయ సంకల్పం ఉండాలి, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో మన సైనికుల చేతులు కట్టేశారని ఎద్దేవా చేశాడు. ఈ ఆపరేషన్ సంబంధించిన సున్నితమైన విషయాలన్నీ దాయాది తెలిసేటట్టు వెల్లడించారంటే అని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ప్రియాంక గాంధీ కూడా మాట్లాడుతూ నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదు, బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు యుద్ధానికి సంబంధించిన ప్రకటన చేయడము మన బాధ్యత రాహిత్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా మాట్లాడుతూ పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం నిఘా వర్గాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. దీనివల్ల విలువైన ప్రాణాలు పోవడంతో పాటు సరిహద్దులో ఉన్న వైఫల్యాలు బహిర్గతమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందన్న అఖిలేష్ ఎవరి ఒత్తిడి వల్ల కాల్పుల విరమణ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఇదే అంశం మీద రాజ్యసభలో కూడా చాలా వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే మీద జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. చివరికి ఆయన క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ మీద ఉభయ సభలు ఇవాళ దద్దరిల్లిపోయాయి. రెండు సభల్లో అధికార విపక్షాల నేతల మాటలతో అట్టుడికిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.